ఈ 2 రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వము 51,603 ఎకరాల భూమిని 22A నిషేధిత జాబితాలో నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఈ భూములన్నీ కూడా ఏపీఐఐసికి సంబంధించినటువంటి భూములన్నమాట. ఏపీఐఐసి అంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అని అంటాం. ఈ సంస్థకు ఇదివరలో 1,56,000 ఎకరాలు భూమిని ల్యాండ్ ఎక్విజిషన్ కింద సేకరించి ఇచ్చినప్పటికీ అవి 1,21,603 ఎకరాల భూమి 22A నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. అయితే ఈ భూములన్నింటినీ కూడా సంబంధిత పారిశ్రామికవేత్తలకు వాళ్ళ పరిశ్రమలు నెలకొల్పేదానికి వాళ్లకు ఎంతంత విస్తీర్ణం అనేటువంటిది ఆల్రెడీ కేటాయించి వాళ్లకు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ సంస్థ ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలకు మధ్యవర్తిగా ఉండి ఇది పనిచేస్తుంది. ప్రభుత్వం సేకరించిన భూములను తీసుకొని వాటిని ఏం చేస్తుంది, మౌలిక సదుపాయాలు సంస్థాన్యం కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఆ పారిశ్రామిక ప్లాట్లను డివైడ్గా చేయడము, తర్వాత అంటే జోన్లుగా డివైడ్ చేయడము, ఆ జోన్లకు తర్వాత రోడ్లు మధ్యలో వెడల్పు రోడ్లు చేయడము, తర్వాత నీటి సౌకర్యాన్ని కలిగించడము, విద్యుత్ సౌకర్యాన్ని కలిగించడము, ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ కేటాయించిన తర్వాత పారిశ్రామికవేత్తలకు ఎవరైతే ఫస్ట్ ఉంటారో ఆ ఫస్ట్ వచ్చిన వాళ్లకు ఫస్ట్ కేటాయించడం జరుగుతుందన్నమాట. అంటే ఆ పరిశ్రమ యొక్క సైజును బట్టి అది భారీ పరిశ్రమ లేకంటే చిన్న పరిశ్రమ అనేటువంటి దాన్ని బట్టి వాటిని ఆ జోన్లుగా డివైడ్ చేసి కేటాయించడం జరుగుతుందన్నమాట. ఆ కేటాయింపులు జరిగినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ అక్కడ ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళు బ్యాంకుల్లో నుండి తనఖా పెట్టి లోన్లు తెచ్చుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉండడం వల్ల ప్రభుత్వ బ్యాంకులన్నీ కూడా నిరాకరించడం జరిగిందనమాట. అనేక సందర్భాల్లో ఈ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నపాలు తెలిపినప్పటికీ కూడా స్పందించక ఈ మధ్య స్పందించి సుమారు ఇప్పటి వరకు 1,21,603 ఎకరాలులో నుంచి ఒక 51,603 ఎకరాలు మాత్రము ఈ 2 రోజుల కిందట 22A నిషేధిత జాబితాల నుండి తొలగించడం జరిగింది. ఇంకా 70,000 ఎకరాల భూములు అక్కడే ఉండడం జరిగింది. ఈ 70,000 ఎకరాలు కూడా ఇంచుమించు డీకేటీ ల్యాండ్కి సంబంధించినటువంటి భూములు. వీటిని కూడా ప్రజలకైతే ల్యాండ్ ఎక్విజిషన్ కింద డబ్బులు అయితే చెల్లించడం జరిగింది. కానీ పారిశ్రామికవేత్తలు మాత్రము దీని గురించి ఇబ్బందులు పడేదాని వల్ల ప్రభుత్వము వాళ్ళ విన్నపాలన్నింటిని కూడా గమనించుకొని 2 రోజుల కిందట ప్రస్తుతానికి 51,603 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో నుండి తొలగించి సంబంధిత కలెక్టర్లకు, ఆర్డీఓలకు, తహసీల్దార్లకు మరియు సబ్ రిజిస్టర్ల వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మీరంతా కూడా ఇవన్నిటిని కూడా ఏపీఐఐసి భూముల కింద కన్వర్ట్ చేయండి. ఇంకా కూడా ఎప్పుడో సేకరించినటువంటి భూములను ఇంకా ప్రభుత్వ భూములుగానే రికార్డులలో చూపించడము చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి ప్రభుత్వం కూడా బాధ వెలగెక్కడం జరిగింది. కాబట్టి వీళ్ళన్నిటిని కూడా 15 రోజుల లోపల యుద్ధ ప్రతిపాదికన కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ దానికి ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది. జీవో నెంబర్ 61/2026 జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా 15 రోజుల లోపల కంప్లీట్ చేయమని చెప్పి ఈ ఆదేశాలు ఇచ్చినారు అనమాట. ఈ ఏపీఐఐసిని గురించి దీని యొక్క చరిత్ర గురించి కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నాను. ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడిందంటే 26/9/1973లో ఈ సంస్థ ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఇంతకుముందు ఏ విధంగా జరిగేదంటే పారిశ్రామికవేత్తలు వాళ్ళే మాకు ఇంత ల్యాండ్ కావాలి, ఇంత ల్యాండ్ ఇచ్చినట్లయితే మేము పలానా పరిశ్రమలు పెడతాము అని చెప్పినప్పుడు ఏం చేసేది, వాళ్ళ తరఫున ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసరు
ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసి అంటే భూసేకరణ చట్టం కింద భూమిని సేకరించి ఆ పరిశ్రమలకు డైరెక్ట్గా కేటాయించేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు కరెంటు విద్యుత్ సౌకర్యం కానీ, నీటి సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం కానీ లేని దానివల్ల వాళ్ళ యొక్క ఉత్పత్తి చాలా లేటుగా జరుగుతూ వచ్చింది. భూములు కేటాయించినప్పటికీ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా పట్టేటువంటి టైం పడతా వచ్చింది. నిరుద్యోగ సమస్య అట్లాగే ఉండిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తులు కూడా అనుకున్నంత వేగంగా జరగడం లేదు. అందువలన ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చి ఈ వీళ్లకు ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలకు మధ్యలో ఒక వారధి లాంటి సంస్థ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సంస్థను 26/9/1973 సంవత్సరంలో ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఏపీఐఐసి అంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అంటే ఈ సేకరించినటువంటి భూములలో మౌలిక సదుపాయాలు కల్పించడము వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. మౌలిక సదుపాయాలు అంటే విశాలమైనటువంటి రోడ్లను ఏర్పాటు చేయడము, తర్వాత వాళ్లను జోన్లుగా ఏర్పాటు చేయడము, ఏ జోన్లో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడము, తర్వాత ప్రభుత్వం నుండి ఏపీఐఐసికి భూములు బదలాయిస్తే ఏపీఐఐసి అధికారులు ఏం చేస్తారు, పరిశ్రమలకు అలాట్ చేస్తారు అన్నమాట. అంటే వాళ్లకు లీజుకి ఇస్తారు, 99 ఏళ్ళ లీజుకి అనేది ఇస్తారు. అయితే వాళ్ళు కట్టేటువంటి మార్కెట్ వాల్యూ అయితే ముందుగానే కట్టించుకుంటారు, కానీ సొంత పట్టాల మాదిరిగా రిజిస్టర్ చేసి ఇవ్వడం జరగదన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్లకు సరైనటువంటి ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసిపోయేదాని వల్ల ఈ పరిశ్రమల అభివృద్ధి అనేటువంటిది కుంటుపడుతుందనే ఉద్దేశంతో దీనిని 99 ఇయర్స్ లీజ్కు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇంత అద్దె అనేటువంటిది లీజ్ అనేటువంటిది నిర్ణయించబడుతుంది. అది నామినల్ లీజుగానే ఉంటుంది ప్రతి సంవత్సరం కట్టేది. ఎందుకంటే వీళ్లకు రైట్స్ అనేటివి లేకుండా ఉండేదానికోసము ఆ విధంగా చేస్తారు. ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారము 12 ఏళ్ళు తర్వాత 30 ఏళ్ళ తర్వాత వాళ్ళ అనుభవంలో ఉన్నట్లయితే వాళ్ళకి సొంతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఈ లీజ్ పద్ధతి అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, అన్ని సదుపాయాలు కల్పించి ఇచ్చేదానివల్ల వెంటనే వాళ్ళు పరిశ్రమలు వేగంగా ఏర్పాటు చేసుకొని ఉద్యోగస్తులను కూడా ఏర్పాటు చేసుకుని నిరుద్యోగ సమస్య తీరుతుంది, ఉత్పత్తులు ప్రారంభిస్తాయి. వీటిని కూడా ఎట్లా ఇస్తారంటే జోన్లలో 500 కోట్లు పైబడినటువంటి పరిశ్రమలు, 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిశ్రమలకు ముందు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ఇంకా భారీ ప్రాజెక్టులు ఉంటే వాటికి సపరేట్గా భూమి కేటాయింపులు అనేటివి ఉంటాయన్నమాట. అయితే వీటిల్లో కూడా ఎవరు ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని ఎవరు ముందుగా ప్రభుత్వానికి తెలిపినటువంటి రుసుమును ఎవరైతే చెల్లిస్తారో వాళ్లకు ముందుగా ఫస్ట్ కమ్ ఫస్ట్ కింద కేటాయించడం జరుగుతుందన్నమాట. ఇది ఏపీఐఐసి యొక్క ముఖ్యమైనటువంటి పనులు, బాధ్యతలు అన్నమాట. ఇవి ఉండేదాని వల్ల పరిశ్రమల యొక్క స్థాపన వేగంగా జరుగుతూ ఉందన్నమాట. అదేవిధంగా అమరావతిలో కూడా ఏపీసీఆర్డీఏ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇవే చూసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ 22A జాబితా నుండి కూడా ప్రభుత్వము ఏం చేయాలంటే, ఇవి ప్రభుత్వం నుండి సేకరించిన భూములే కదా, ఇవన్నీ కూడా రెవెన్యూ రికార్డులలో, తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో సంబంధిత రికార్డులలో మార్పులు చేసి ఎవరి దగ్గర నుండి కొన్నామో వాళ్ళ పేర్లు రౌండ్లు చేసి ఈ ఏపీఐఐసి అనేటువంటి వర్డ్ రాసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. ఇది ఏపీఐఐసి అని చెప్పి ఆ రికార్డులలో 1B1లో కానీ 1Bలో కానీ అడంగల్లో కానీ 10 కానీ ఏ రికార్డు అన్ని రెవెన్యూ రికార్డులలో ఏపీఐఐసి అనేటువంటి నమోదు చేసినట్లయితే ఈ ప్రాబ్లం అనేటువంటిది ఉండదన్నమాట. అందువలన దీన్ని కొంచెము వేగవంతం చేసే దానికోసం ప్రస్తుతానికైతే కూడా ఈ 51,603 ఎకరాలను పట్టా భూములు వాటిని ఏపీఐఐసి పట్టా భూములుగా నమోదు చేయమని చెప్పి కలెక్టర్లకును, ఆర్టీఓలకు, తహసీల్దార్లకు, సబ్ రిజిస్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నమాట. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.